Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ నుండి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ సిఎస్ఈలో డిప్లొమా అనేది 3 సంవత్సరాల కోర్సు. ఇది కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ సూత్రాలలో పునాదిని అందిస్తుంది. ఇది టెక్నాలజీ పరిశ్రమలో కెరీర్లను కొనసాగించడానికి విద్యార్థులకు జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది. పాఠ్యాంశాలు సాధారణంగా ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్లు, ఆల్గారిథం మరియు ఇతర భావనలతో పాటు ఆచరణాత్మక శిక్షణను కవర్ చేస్తాయి. సిఎస్ఈ డిప్లొమా కోర్సు ముఖ్యమైన అంశాలు: డ్యూరేషన్ వ్యవధి 3 సంవత్సరములు, 6 సెమిస్టర్లు ఉంటాయి. పాఠ్యాంశాలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్, ఆల్గారిథమ్స్, కంప్యూటర్ నెట్వర్క్ మరియు మరిన్నింటిలో సైద్ధాంతిక జ్ఞానం మరియు ప్రాక్టికల్ ట్రైనింగ్ను కలిగి ఉంటుంది. అడ్మిషన్ ప్రవేశ పరీక్షలు 10వ తరగతిలో మెరిట్ లేదా రెండింటి కలయిక ఆధారంగా అడ్మిషన్ ఉండవచ్చు. కెరీర్ అవకాశాలు: గ్రాడ్యుయేట్లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ సపోర్ట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు సంబంధిత రంగాలలో ఉపాధి పొందవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి: ఈ కోర్సు సైన్స్, మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటర్ సిస్టమ్స్ డిజైన్ మెథడాలజీలో దృఢమైన పునాదిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇండస్ట్రీ రిలవెన్స్ పరిశ్రమ ఔచిత్యం: డేటాబేస్లు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు వెబ్ డెవలప్మెంట్ వంటి సాంకేతికతతో సహా ప్రస్తుత పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆచరణాత్మక అనుభవం: పాలిటెక్నిక్లు తరచుగా తాజా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్తో కూడిన సుసంపన్నమైన ప్రయోగశాలను కలిగి ఉంటాయి. ఇవి విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తాయి. పొటెన్షియల్ ఫర్ ఫ్యూచర్ స్టడీస్ తదుపరి అధ్యయనాలకు అవకాశం ఎలా ఉంటుంది? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ డిగ్రీ వంటి తదుపరి అధ్యయనాలకు డిప్లొమాకో మెట్టు కావచ్చు. కంప్యూటర్ సైన్స్ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్: కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ కోర్ సబ్జెక్టులు: 1. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఇది ప్రాథమికంగా ప్రోగ్రామింగ్ భావనలను పరిచయం చేస్తుంది మరియు తరచుగా సి++, జావా మరియు పైథాన్ వంటి లాంగ్వేజ్లను కవర్ చేస్తుంది. 2. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. వివిధ డేటా నిర్మాణాలు మరియు ఆల్గారిథములను ఉపయోగించి డేటాను ఎలా సమర్థంగా నిర్వహించాలో మరియు ప్రాసెస్ చేయాలో విద్యార్థులు నేర్చుకుంటారు. ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ విషయం ఆపరేటింగ్ సిస్టమ్లను, కంప్యూటర్ వనరులను మరియు హార్డ్వేర్తో పరస్పర చర్యలను ఎలా నిర్వహిస్తాయనే సూత్రాలను వివరిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డిబిఎంఎస్. విద్యార్థులు ఎస్క్యూఎల్ మరియు ఇతర డేటాబేస్ టెక్నాలజీలను ఉపయోగించి డేటాబేస్లను రూపొందించడం, అమలు చేయడం మరియు నిర్వహించడం గురించి నేర్చుకుంటారు. కంప్యూటర్ నెట్వర్క్లు. ఈ విషయం కంప్యూటర్లు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయో, నెట్వర్క్ ప్రోటోకాల్ను మరియు ఆర్కిటెక్చర్లతో సహా సూత్రాలను కవర్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. విద్యార్థులు సాఫ్ట్వేర్ వ్యవస్థలను రూపొందించడం, అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం యొక్క సూత్రాలు మరియు అభ్యాసాల గురించి నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్: డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ లాజిక్ మరియు సర్క్యూట్ల సూత్రాలను కవర్ చేస్తుంది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్. కంప్యూటర్ హార్డ్వేర్ యొక్క సంస్థ మరియు రూపకల్పనపై దృష్టి పెడుతుంది. వెబ్ డెవలప్మెంట్. వెబ్ అప్లికేషన్లను రూపొందించడం మరియు అభివృద్ధి చేయడంలో నైపుణ్యాలను పరిచయం చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ. సైబర్ బెదిరింపుల నుండి కంప్యూటర్ సిస్టమ్స్ మరియు నెట్వర్క్లను రక్షించే సూత్రాలకు పరిచయం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కృత్రిమ మేధస్సు. ప్రోగ్రామ్ ఆధారంగా కొన్ని పాలిటెక్నిక్లు పరిచయ ఏఐ అంశాలను అందించవచ్చు. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఈ అంశాలు కంప్యూటర్ సైన్స్లోని అనేక సాంకేతిక భావనలను అర్థం చేసుకోవడానికి ఒక పునాదిని అందిస్తాయి.
అప్లైడ్ కెమిస్ట్రీ, శాస్త్రీయ సూత్రాలను విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ఈ అంశాన్ని చేర్చవచ్చు. ఇంజనీరింగ్, డ్రాయింగ్ మరియు వర్క్షాప్ ప్రాక్టీస్, ఈ సబ్జెక్టులు వస్తువులను రూపొందించడంలో మరియు నిర్మించడంలో ఆచరణాత్మక నైపుణ్యాలను అందిస్తాయి. నిర్దిష్ట కెరీర్ మార్గాలు: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ల రూపకల్పన, కోడింగ్, పరీక్షించడం మరియు నిర్వహణలో ఐటీ పరిశ్రమలో ప్రాథమిక పాత్ర. డేటా సైంటిస్ట్, నిర్ణయం తీసుకోవడానికి వీలుగా పెద్ద డేటా సెట్లను విశ్లేషించడం, నమూనాలను గుర్తించడం మరియు అంచనాలు వేయడం. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్లు మరియు నమూనాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం. క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ మౌలిక సదుపాయాలు మరియు సేవలను నిర్వహించడం. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ బెదిరింపుల నుండి కంప్యూటర్ సిస్టమ్స్ మరియు నెట్వర్క్లను రక్షించడం. బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ అప్లికేషన్లను నిర్మించడం మరియు నిర్వహించడం. డెవాప్స్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు ఐటీ ఆపరేషన్స్ మధ్య అంతరాన్ని తగ్గించడం. ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్, క్లయింట్ సైడ్ మరియు బ్యాక్ ఎండ్, సర్వర్ సైడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం. గేమ్ డెవలపర్, ప్రోగ్రామింగ్, డిజైన్ మరియు కళలతో కూడిన వీడియో గేమ్లను సృష్టించడం. పరిశ్రమలు, సిఎస్సి గ్రాడ్యుయేట్ల కోసం విస్తృత శ్రేణి పరిశ్రమలు వెతుకుతున్నాయి. వాటిలో ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కన్సల్టింగ్ మరియు ఇతర ఐటీ సేవలను అందించే కంపెనీలు సిఎస్సి గ్రాడ్యుయేట్ల కోసం వెతుకుతున్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు సిఎస్సి గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకులు, బీమా కంపెనీలు మరియు ఇతర ఆర్థిక సంస్థలను. హెల్త్ కేర్, ఆసుపత్రులు, క్లినిక్లు మరియు ఔషధ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవకాశాలు కల్పిస్తాయి సిఎస్సి చేసిన గ్రాడ్యుయేట్లకు. ఈ కామర్స్, ఆన్లైన్ రిటైలర్లు మరియు మార్కెట్ ప్లేస్లు. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్లను అభివృద్ధి చేసి విక్రయించే కంపెనీలు. ఈ టెక్నాలజీలో సిఎస్సి కీలక పాత్ర పోషిస్తుంది. కన్సల్టింగ్, ఐటీ మరియు వ్యాపార కన్సల్టింగ్ సేవలను అందించే సంస్థలు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అంతరిక్షం మరియు రక్షణ రంగాలు, అధునాతన సాంకేతికతపై ఆధారపడిన పరిశ్రమలు. ఆటోమోటివ్, అధునాతన సాంకేతికతతో వాహనాలను అభివృద్ధి చేయడం మరియు తయారు చేయడం. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇస్రో, డిఆర్డిఓ మరియు ఎన్ఐసి వంటివి సిఎస్సి అభ్యర్థులకు మరెన్నో అవకాశాలు కలిగిస్తాయి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.